ఫోటోలు కనిపిస్తున్నాడు కదా, ఈ వ్యక్తి కోసం మరొకసారి రావాలనిపించింది మీ ముందుకు. అందుకే మరొకసారి మీతో ఒక విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నాను. తిరుపతిలో పనిచేస్తున్నటువంటి జిఎస్టి ఆఫీసర్ సిద్ధార్థి సుభాష్ చంద్ర బోస్, అద్భుతమైనటువంటి పేరు. ఈ వ్యక్తిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు, ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే నేను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ప్రజల్లో నేనే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం, నా రాష్ట్రం, నా దేశం బాగుపడాలి అనే తపన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సుభాష్ గారు తెలిసి ఉంటారు. వాళ్ళలో నేను ఒకరిని. దాదాపు 15-16 సంవత్సరాల పాటు జర్నీ సుభాష్ గారితో ఉంది. అందుకే సస్పెండ్ చేశారు అన్న విషయం తెలియగానే ఎక్కలేనటువంటి ఉద్వేగం వచ్చింది. ఈజ్ ద జెన్యూన్ క్యాండిడేట్. ప్రభుత్వ అధికారులు సాధారణంగా ఏం ఆలోచిస్తారు తెలుసా? పై అధికారులతో లేనిపోయినటువంటి తలకాయ నొప్పి నాకెందుకులే, ఎవరేమైపోతే నాకేంటి, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం బాగుందా లేదా అని ఆలోచిస్తారు చాలామంది. బట్ సుభాష్ అటువంటి వ్యక్తి కాదు. అందుకే అటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈరోజు ఈ పెయిన్ భరిస్తున్నాడు. చాలామంది ఈరోజు సుభాష్ వెనుక ఉన్నారు. ఆ విషయం ఫేస్బుక్లో చూస్తుంటేనే స్పష్టంగా తెలుస్తోంది. తన రాతల తూటాలు భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ అతలాకుతలం చేస్తాయో, ప్రజలు చైతన్యవంతులైతే ఎక్కడ లేనిపోని బాధలు మా మీద వచ్చి పడతాయో అన్న భయంతో ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం అనిపిస్తుంది ఇది. ఎస్, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు పరీక్షించి వాటి గురించి అనేక మందికి తెలియజేయడం తప్పే అయితే, ఇటు మీడియా, ఇటు ప్రింట్ మీడియా, ఇటు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. కేవలం చంద్ర బోస్ తన ఒక్కరి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారో నాకైతే అర్థం కావటం లేదు. మన చట్టాలు ఏం చెప్తాయంటే, ఒక వ్యక్తి తన భావనను వ్యక్తీకరించవచ్చు, అందుకు స్వేచ్ఛ ఉంది అని స్పష్టంగా మన చట్టాలు చెప్తున్నాయి. మరి చట్టాలు చెప్పేటటువంటి ఆ మాటలు నిజమైతే, తన భావనను వ్యక్తీకరించినటువంటి సుభాష్ని ఈరోజు ఎందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? భావ వ్యక్తీకరణ తప్ప? ఆ భావ వ్యక్తీకరణ తప్పే అయితే ఇటు సోషల్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు ప్రింట్ మీడియా, వీటి నోళ్ళన్నీ కూడా మోయించాల్సి ఉంటుంది. మరి అలా జరుగుతోందా? జరగటం లేదే. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను 10 మందికి తెలియజేయడం తప్పైతే కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు సుభాష్ చేసినటువంటి పని కూడా అదే. ఒకవేళ తను వ్యక్తీకరించినటువంటి విషయంలో తప్పు ఉందని తెలిస్తే ప్రభుత్వ అధికారులు తనని పిలిపించి మందలించాల్సి ఉంది. బట్ ఏకంగా ఉద్యోగంలో నుంచి తీసివేయడం అంటే తన పొట్ట కొట్టడమే అనిపిస్తుంది నాకైతే. చాలామంది అధికారుల్లా లక్షలు, కోట్లు వెనక వేసుకున్నటువంటి వ్యక్తి సుభాష్ కాదు. మేబీ అలా చేసి ఉంటే ఈరోజు ఉద్యోగం పోయినా భయపడేటటువంటి వ్యక్తి కాడు. 2 పిల్లలు పై చదువులకు వెళ్తున్నారు. తన శ్రీమతి, ఇల్లాలు ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని, భర్తని క్షేమంగా చూసుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందో నాకైతే తెలియదు. కానీ వ్యక్తిగతంగా నష్టపోతున్నటువంటి వ్యక్తి కేవలం సుభాష్ యొక్క కుటుంబం మాత్రమే. వారికి మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. సుభాష్ గారు, మీ పోరాటాన్ని కొనసాగించండి. నిజం నిప్పు లాంటిది. ఆ నిజాన్ని తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఏ అధికారులు అయితే
నీపైన నింద వేశారో అదే అధికారులు ఆహ్వానిస్తారు అనేటటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఈ నమ్మకం మీ అందరికీ ఉంటే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలపండి. బెస్ట్ విషెస్ టు యు సుభాష్.